లేరు అన్న, మా ఫ్రెండ్స్ ఎవరు సినిమాకి సంబంధించిన వాళ్ళు లేరు అనమాట. వీళ్ళ ఫాదర్ గ్రాండ్ అంబికా కృష్ణ గారు, వీళ్ళ తాతగారు. సరే నువ్వు కూడా హీరో అవుతావంటే నిజంగా అవుతానారా అన్నాడు. అవుతారా అన్నాడు. అయ్యాడు. ఇది కాదు, తర్వాత బాంబే వచ్చాడు, తర్వాత వియట్నాం కూడా అన్న కూడా వచ్చాడు ఒక 1 monthకి యాక్షన్ ట్రైనింగ్ వచ్చాడు. తర్వాత మనోడు అక్కడికి వస్తే వాడిని రోజు వాడిని స్ప్లిట్ చేయమని చెప్పేవాళ్ళు. మామూలుగా లెగ్స్ అన్న, అదే 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 కొంచెం అదే అయితే రోజు ఎక్సర్సైజ్ చేయమంటే ఆడికి ఇంకా అవ్వలేదు. ఆడికి అవ్వక రోల్ తీరిపోయి 3వ రోజు అరే వాడికి అర్థమైంది ఇంకా నేను హీరో అని తెలుసు కదా, కావాలని కదా ఇక్కడ తీసుకొచ్చావు. చాలా మనకంటే నెక్స్ట్ ఇంకా కానీ నిజంగా నాకేంటంటే వీళ్ళు చూస్తే నాకు తమ్ముళ్ళు అనిపించాడు. నీకు నార్త్ ఇండియన్స్ ఇష్టమా, సౌత్ ఇండియన్స్ ఇష్టమా? ఇండియా అంటే ఇష్టం. అదొకే ఇండియా అది మళ్ళీ స్టార్ట్ చేస్తాం డైలాగ్ ఎందుకు చేస్తాం ఊరికే మళ్ళీ అడిగేటప్పుడు చెప్పాము మళ్ళీ అడిగితే ఏదైనా చేస్తా అలా కాదు మళ్ళీ డైలాగ్ చెప్తాం భయం వేస్తున్నారు మాకు హిందీలో బాగా చెప్పావు కదా. సరే భైరవ్ సినిమా నుంచి ఒక డైలాగ్ చెప్పు. భైరవ్ డైలాగ్ నీకే ఎక్కువ ఉన్నాయి. తమ్ముడు ఈ సినిమాకి స్పెషలైజ్డ్ యాడ్స్ తో మాట్లాడాడు. చెప్పు. భైరవం ఇప్పుడే నోటీస్ చేసా. భైరవం హైందవం బాబాయ్ తలుచుకుని వచ్చేసావు బాబాయ్. థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో 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 హ్యాపీ. థ్యాంక్ యూ. బాణం అప్పటి నుంచి ఇప్పుడు వచ్చిన అర్జున్ దాస్ ఎవరబ్బా, మా ఒరిజినల్ ఓజీ ఆఫ్ వాయిసెస్. నీకు తెలుసు కదా, ఒక్కడు మిగిలాడు. మై లాస్ట్ ఫిల్మ్ అట్ దట్ టైమ్, ఆ బ్రేక్ ముందు హీ గేవ్ వాయిస్ ఓవర్ ఫర్ దట్. అండ్ మళ్ళీ నా కంబ్యాక్ ఫిల్మ్ వీఆర్ యాక్టింగ్ టుగెదర్. క్రేజీ సర్కిల్ ఆఫ్ లైఫ్ కదా. నాకు బాధ ఏంటంటే యాక్చువల్లీ మనం సినిమా చేయాల్సింది. అవును, అది తృప్తిగా తప్పింది. అసలు హ్యాపీ ఏంటంటే హీస్ బ్యాక్ అగైన్. ఐ వాజ్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్. అంటే మనోజ్ ఎందుకు మానేసాడు అని చెప్పి బాధ వచ్చేసింది నాకు. ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. హీస్ కమ్ బ్యాక్. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రామినెంట్ యాక్టర్స్ హీ కెన్ బి వన్ ఆఫ్ దోస్ ఫేసెస్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. హీస్ గాట్ ద పొటెన్షియల్. Like very happy for his comeback. Actually, I was waiting for this. Always Thank you. always deserve this. And మీ గురించి చెప్పాలంటే ప్రతినిధి వాజ్ వన్ ఫిల్మ్ విచ్ ఐ గాట్ దట్ టుక్ మై బ్రెత్ అవే. నిజంగా ఒక సీఎంని కిడ్నాప్ చేసిన ఒక జర్నలిస్టు, ఐ వాజ్ బ్లోన్. అంటే ద థాట్, క్రేజీ థాట్.